Hi, welcome to Cosmic Numerology. నేను మీ నిశాంత్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్ బై అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్. సో ఈ రోజు మనం ఒక కొత్త టాపిక్ తో రావడం అనేది జరిగింది. అదేంటంటే లోషి గ్రిడ్ అనేది ఏ విధంగా మనసుపై ప్రభావం చూపుతుంది, అసలు చైనీయులు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి. సో ఈ లోషి గ్రిడ్ మనం పరిశీలించినట్లయితే 1 to 9 నెంబర్స్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నింటినీ కూడా సో ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క ప్లేస్ లో అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అరేంజ్ చేసిన తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ 8 లైన్స్ అనేవి రావడం జరుగుతుంది. డయాగనల్ గా 2 లైన్స్, వర్టికల్ గా 3 లైన్స్, అలాగే మనకి హారిజంటల్ గా 3 లైన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏ లైన్ చూసినప్పటికీ కూడా టోటల్ చేసుకున్నట్లయితే సో ఈ టోటల్ లో మనకి ఎటువైపు మనం యాడ్ చేసుకుని చూసుకున్నట్లయితే మనకి 15 నెంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ 15 అనేది మనకి చాలా పవర్ఫుల్ నెంబరు, ఎందుకంటే దీనికి వీనస్ అధిపతి, సో శుక్రుడు అధిపతి అనమాట. సో ఈ శుక్రుడు ఎప్పుడైతే మనకి మంచి స్థానంలో ఉన్నారో ఆటోమేటిక్ గా మనకి అన్ని కూడా సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని మనం చెప్పవచ్చు అనమాట. సో అందుకని దీన్ని చైనీయులు ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసి వాళ్ళు ఎక్కువగా ఫలితాన్ని పొందారు. ఫలితం పొందిన తర్వాత 10 మందికి చెప్పడం కూడా జరిగింది అనమాట. అయితే ఈ రోజు మనం ఈ లోషి గ్రిడ్ ఉన్నటువంటి సక్సెస్ తాలూకా విజయాలు ఏ విధంగా ఉంటాయి, లోషి గ్రిడ్ మనం వివరించి చూసుకున్నట్లయితే ఎందుకు ఎంతమంది సక్సెస్ పొందారు అనే విషయాన్ని మనం ఈ రోజు క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నామండి. సో ముందుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి డయాగ్నల్ గా 2 ప్లాన్స్ అనేవి ఉంటాయండి. సో ఈ డయాగ్నల్ ప్లాన్స్ లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది 4, 5, 6 అనమాట. ఈ 4, 5, 6 నెంబర్నే మనం సో మనకి లోషి గ్రిడ్ ప్రకారం దీన్ని గోల్డెన్ లైన్ అని, అదేవిధంగా మహారాజయోగ అని తెలుగులో, అదేవిధంగా మహాబలరేఖ అని, అదేవిధంగా ఇంగ్లీష్ లో ఇంకా మనం చూసినట్లయితే సక్సెస్ఫుల్ ప్లాన్ నెంబర్ 1 అని అంటారనమాట. సో ఈ 4, 5, 6 అనేది ఎవరి పేర్లు అయితే అది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫిల్ అయ్యిందో ఈ లోషి గ్రిడ్ లో వాళ్ళకి 100% కూడా వీళ్ళు సక్సెస్ అవుతారండి. వాళ్ళు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళకి ధైర్య సాహసాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే వీళ్ళని వెరీ గుడ్ సక్సెస్ పీపుల్ అని, లక్కీ పీపుల్ అని, సో 100% సక్సెస్ పీపుల్ ఇన్ ఎనీ డిజైర్డ్ ఫీల్డ్ అని కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళకి ఈ నెంబర్ అనేది రావడం జరిగిందో వీళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా రంగం కావచ్చండి. సో ఆ రంగంలో ప్రతి రంగంలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా రాణిస్తారని కూడా మనం క్లియర్ గా చెప్పవచ్చు అనమాట. సో సెకండ్ మనం సక్సెస్ ప్లాన్ 2 అంటే మనకి డయాగ్నల్ గా చూసుకున్నప్పుడు అంటే క్రాస్ గా చూసుకున్నప్పుడు సో ఈ డయాగ్నల్ ప్లాన్ 2 నే మనం 258 సక్సెస్ ప్లాన్ 2 అని అంటాం అనమాట. సో దీన్నే మనం రాజయోగ అని కూడా తెలుగులో అంటాము. సో సింపుల్ గా మనం తెలుగులో బలరేఖ అని కూడా అంటాము. అదేవిధంగా దీన్ని సిల్వర్ లైన్ అని కూడా మనకి ఇంగ్లీష్ లో చెప్పడం జరుగుతుంది అనమాట యాజ్ పర్ లోషి గ్రిడ్. సో ఈ లైన్ ఎవరికైతే క్లియర్ అయిందో వాళ్ళకి సక్సెస్ అనేది చాలా అనుకూలంగా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 4, 5, 6 చెప్పుకున్నాం. వీళ్ళు 100% సక్సెస్ అయితే వీళ్ళు 80% సక్సెస్ అయితే తీరుతారనమాట ఏదైనా సరే వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్ లో. సో అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో చాలా ఎక్కువగా రాణిస్తారండి. అధికమైన ధనాన్ని కూడా ఇందులో సంపాదిస్తారు. తిరుగులేని రారాజుగా కూడా ఇందులో ఎదుగుతారు అనమాట. ఎందుకంటే ఈ 258 అనేది కూడా అంత పవర్ఫుల్ నెంబర్స్, అంత పవర్ఫుల్ లైన్ అనమాట. అందుకనే దీని సిల్వర్ లైన్ అని కూడా మనం సక్సెస్ ప్లాన్ 2 అని కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది డేట్ ఆఫ్ బర్త్ పరంగా మనకి ఇది ఫిల్ అయినప్పుడు మాత్రమే ఈ సక్సెస్ రేట్ ని మనం అందుకోగలం అనమాట. నెక్స్ట్ మనం వర్టికల్ ప్లాన్ చూసినట్లయితే ఈ వర్టికల్ ప్లాన్ లో మనకి మళ్ళీ 3 లైన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ లైన్ మనం చూసుకున్నట్లయితే 438 అనమాట. ఈ 438 ని మనం థాట్ ప్లాన్ అని అంటాం అనమాట. ఈ థాట్ ప్లాన్ లో ఎవరికైతే ఈ 438 అనేది లోషి గ్రిడ్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకి ఫిల్ అయిందో వాళ్ళకి ఎక్కువగా థాట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. అనేక విధాలుగా వీళ్ళు ఆలోచించడం అనేది కూడా చేస్తుంటారు అనమాట. ఆ ఆలోచన ద్వారా అనేక ఐడియాలు రావడం, ఆ ఐడియాలని ఆన్సర్లో పెట్టడం ద్వారా అనేక సక్సెస్ విజయాలని పొందడం, అనేక సక్సెస్ పొందడం కూడా, అనేక రంగాల్లో సక్సెస్ పొందడం కూడా వీళ్ళకి జరుగుతుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకి షార్ప్ బ్రెయిన్ అనేది కూడా ఉంటుంది. ఆలోచన శక్తి అనేది చాలా రెట్లు అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అనమాట. సో అంతేకాకుండా వీళ్ళు గుడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ లో కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారని కూడా మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇంకా 951 అనేది మిడిల్ నెంబర్ అండి. మనకి మిడిల్ లైన్ అనేది వర్టికల్లో. సో ఈ మిడిల్ లైన్ ని మనం విల్ ప్లాన్ అని అంటామండి. సో ఈ విల్ ప్లాన్ ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎవరి లోషి గ్రిడ్ లో అయినా సరే కంప్లీట్ అయిందో సో వాళ్ళకి విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సంకల్ప బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సంకల్ప బలం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో ఏదైనా సరే వాళ్ళు అనుకున్న పనిని విడిచిపెట్టకుండా సో చివరి వరకు
వరకు పోరాడుతూనే ఉంటారు. చివరి వరకు పోరాడి ఏదో ఒక రోజు కంపల్సరిగా అందులో మనకి రాణించడం అనేది జరుగుతుంది, సక్సెస్ ని పొందడం అనేది జరుగుతుంది, విజయాన్ని పొందడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ఈ విల్ ప్లాన్ అనేది ఎవరికైతే ఎక్కువగా ఉందో అంటే ఫిల్ అయ్యిందో వీళ్ళకి గుడ్ కమ్యూనికేషన్ ఉంటుంది, అదేవిధంగా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది, అదేవిధంగా రొమాంటిక్ గా కూడా ఉంటారు, వీళ్ళు మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి వెనుకడుగు అనేది అసలు వేయరండి. సో అదే విధంగా వీళ్ళు అనుకున్నది ఎప్పుడైతే వీళ్ళు విల్ పవర్ ద్వారా సంకల్ప బలం ద్వారా సో మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి ఎప్పుడైతే దాన్ని పాటిస్తున్నారో ఆటోమేటిక్ గా వీళ్ళు ఏదో ఒక రోజు తప్పనిసరిగా ఫేమస్ అయి తీరుతారండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వర్టికల్ అయినటువంటి 276 అండి. సో ఈ 276 నే మనం యాక్షన్ ప్లాన్ అని అంటాం అనమాట. సో ఈ యాక్షన్ ప్లాన్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కంప్లీట్ అయిందో గుడ్ ఇన్ ఫిజికల్ ఎనర్జీ అండి, వాళ్ళకి చాలా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, ఫిజికల్ గా చాలా ఎనర్జీగా ఉంటారు, ఏదైనా పని చేయడానికి కష్టమైన పని చేయడానికి వీళ్ళు ఎక్కువగా ఉపయోగాలు కూడా వీళ్ళ ద్వారా కలుగుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ బిల్డర్స్ ఇలాంటి వాళ్ళు తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా వాళ్ళకి రాణిస్తుందని కూడా చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఫిజిక్ గా మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఏదైనా సరే ఒక పనిని కష్టమైన పనిని చాలా అవలేలుగా చేయగలుగుతారు అనమాట. అంతేకాకుండా వీళ్ళు డెసిషన్ తీసుకునే విషయంలో కూడా చాలా స్పీడ్ గా ఉంటారండి, చాలా తొందరగా డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ కూడా అమల్లో పెడతారన్నమాట. సో అంతేకాకుండా వీళ్ళకి సో స్ట్రాంగ్ యాక్షన్ అనేది కూడా డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ యాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటారు. యాక్షన్ లో ఎప్పుడైతే పెట్టారో వీళ్ళు కూడా 100% సక్సెస్ పొందడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మన వర్టికల్ ప్లాన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి హారిజంటల్ ప్లాన్ లో మనం 3 లైన్స్ తీసుకున్నట్లయితే అందులో మనకి మొట్టమొదటిగా వచ్చేది మనకి 492 అండి. సో ఈ 492నే మనం మెంటల్ ప్లాన్ అని అంటాం అనమాట. సో హారిజంటల్ లో మనం చూసినట్లయితే మనకి 492 అనేది ఫస్ట్ ప్లాన్ అవుతుంది. సో ఈ ప్లాన్ ని మనం మెంటల్ ప్లాన్ అని అంటాం అనమాట. వీళ్ళకి కూడా షార్ప్ గా మనకి మెమరీ అనేది ఉంటుందండి. అంటే ఏదైనా చూసారనుకోండి దాన్ని ఇమీడియట్ గా క్యాచ్ చేయగలిగేటువంటి గ్రాస్ పవర్ కలిగి ఉంటారు. అదే విధంగా వీళ్ళకి మెమరీ పవర్ అని కూడా ఉంటుంది. సో అది ఎప్పుడైతే చూసారో దాన్ని జ్ఞాపకం ఉంచుకోవడంలో కూడా వీళ్ళు దిట్టని చెప్పవచ్చు. అంతేకాకుండా వీళ్ళు గుడ్ ఇన్ అండ్ మెంటాలిటీ అనమాట, వాళ్ళ మెంటాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా మెంటల్ గా ఉంటారనమాట. సో అంతేకాకుండా షార్ప్ బ్రెయిన్ అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళు కూడా 492 ఎవరికైతే వచ్చిందో వీళ్ళు ఆలోచన పరమైన శక్తిని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. ఆ ఆలోచన వీళ్ళు ఎప్పుడైతే మనకు ఒక రూట్ లో పెట్టారో, ఒక మార్గంలో పెట్టారో, ఒక అనుచరణలో పెట్టారో ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా సక్సెస్ పొందడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ హారిజంటల్ అయినటువంటి 357 మనం తీసుకున్నట్లయితే సో ఈ 357 నే మనం ఎమోషనల్ ప్లాన్ అని అంటాం అనమాట. సో ఈ ఎమోషనల్ ప్లాన్ అనేది ఏంటంటే వీళ్ళకి చాలా దయాగుణం, అలాగే చాలా కరుణ అంటే కైండ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దేనికైనా సరే తొందరగా ఫీల్ అయిపోవడం అనేది ఉంటుంది. సో ఎమోషనల్ గా చాలా ఎదురు వ్యక్తికి చాలా తొందరగా కనెక్ట్ అయిపోతుంటారు. వీళ్ళే ఎక్కువగా నమ్మిన వాళ్ళ దగ్గర మోసపోతుంటారు అన్నమాట ఇలాంటి వాళ్ళే. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా ఏదైనా వచ్చి షాక్ చెప్పారనుకోండి వెంటనే వీళ్ళు రియాక్ట్ అవ్వడము, దానికి లొంగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో నిజం ఎంత ఉందనేది కూడా వీళ్ళు గమనించలేరు అనమాట, అంత ఎమోషనల్ గా వీళ్ళు కనెక్ట్ అయిపోతారు అనమాట. సో అందుకనే వీళ్ళు ఎమోషనల్ గా చాలా ముందడుగు వేస్తూ ఉంటారు. సో అది మంచిది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మనకి చాలా ఇబ్బందులు కూడా క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు అనమాట. సో ఎమోషనల్ గా వీళ్ళు చాలా దయాగుణం, కరుణ అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. అదే అంతేకాకుండా వీళ్ళకి మన ఇంట్రెస్టెడ్ ఇన్ స్పిరిచువాలిటీ అంటే దైవికపరమైన శక్తి కూడా వీళ్ళు ఎక్కువగా కలిగి ఉంటారు. సో పూజలు ఎలాంటివి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట. సో అంతేకాకుండా వీళ్ళు మంచి బిహేవియర్ని కూడా కలిగి ఉంటారండి. 10 మందితో కలిసి ఎక్కడికైనా వెళ్ళగలరు, 10 మందితో కలిసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు జీవించగలరు, ఎలాంటి క్లైమేట్ లో అయినా సరే వీళ్ళు నడుచుకోగలరు అనమాట. సో ఇదండి మనకి 357 ద్వారా వచ్చినటువంటి ఎమోషనల్ ప్లాన్స్. నెక్స్ట్ ప్లాన్ మనం చూసినట్లయితే హారిజంటల్ లో 816 అనమాట. ఈ 816 ని మనం ప్రాక్టికల్ ప్లాన్ అని అంటాం అనమాట. ఈ ప్రాక్టికల్ ప్లాన్ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫిల్ అయిందో వాళ్ళు చాలా ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది చాలా ఈజీగా చెప్పగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని చూసారనుకోండి, ఈ మనిషి ఎటువంటి వాడు, లేదా ఈ వస్తువు దేనికి పనిచేస్తుంది, లేదా ఈ మొబైల్ దేనికి పనిచేస్తుంది, లేదా ఈ కంప్యూటర్ దేనికి పనిచేస్తుంది చూసిన వెంటనే కూడా దానికి అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా చెప్పగలుగుతారండి. సో వీళ్ళు అటువంటి పవర్ అనేది వీళ్ళకి ఆటోమేటిక్ గా కలిగి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా వీళ్ళు గుడ్ విజనరీ కూడా ఉంటుందన్నమాట వీళ్ళకి. సో ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించడం ద్వారా అంటే ఫ్యూచర్ మనకి భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని ఉపయోగపడుతుంది, సో ఇది 10 మందికి ఉపయోగపడుతుందా, నాకే సొంతంగా ఉపయోగపడుతుందా అనేసి ఒక విజన్ తో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విజన్ ఊహించి వాళ్ళు కార్యక్రమాల ఆచరణ పెట్టారో సో ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా సక్సెస్ పొందడం అనేది జరుగుతుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకి మల్టీ టాలెంట్ పీపుల్ అని కూడా వీళ్ళని మనం పిలవచ్చు అండి. ఎందుకంటే వీళ్ళకి అనేక రకమైనటువంటి విద్యలు వచ్చి ఉంటాయి అనమాట. సో ప్రతి రంగం అందు కూడా ఎంతో కొంత అనుభవం అనేది కూడా వీళ్ళకి మనం చూస్తూ ఉంటాం అనమాట సమాజంలో.
సో ఇప్పుడు మనం ఒక లోషి గ్రిడ్ ని మహేష్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని లోషి గ్రిడ్ లో మనం అప్లై చేసి చూద్దాం ఎటువంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ అప్లై చేసి మనం మనకి ఎప్పుడైతే అనాలిసిస్ చేసామో అప్పుడు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసామో అప్పుడు మాత్రం మనము పరిపూర్ణం అవుతాం అనమాట. ఏ విషయాన్ని సరే క్షుణ్ణంగా తెలుసుకోవాలండి. సో అందుకనే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ లోషి గ్రిడ్ లో అప్లై చేసి సో ఏ విధంగా ఉందనేది ఇప్పుడు అనాలిసిస్ చేద్దామండి. సో మహేష్ బాబు డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మనకి 9/8/1975 అనమాట. సో 9/8/1975. సో బర్త్ నెంబర్ మనం యాడ్ చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఒకవేళ డబుల్ డిజిట్లు ఉన్నట్లయితే దాన్ని సింగిల్ డిజిట్ చేసుకొని సింగిల్ డిజిట్ వరకు తీసుకురావాలన్నమాట. సో ఇక్కడ మన బర్త్ నెంబర్ చూసినట్లయితే 9 ఉంది కాబట్టి 9 డైరెక్ట్ వేసుకుంటాం. మంత్ నెంబర్ 2 ఉన్నాయి అనుకుంటే ఆ 2 నెంబర్స్ కూడా మనం ఇక్కడ సింగిల్ నెంబర్ చేయము. సో మనకి లోషి గ్రిడ్ లో అప్లై చేసుకుంటాం అనమాట ఆ 2 నెంబర్స్ కూడా. అలాగే మనకి ఇయర్ నెంబర్ మన 4 నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది కదా, ఈ 4 నెంబర్స్ కూడా మనం లోషి గ్రిడ్ లో డైరెక్ట్ గా అప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా డెస్టినీ నెంబర్కి వచ్చినప్పటికి అంటే డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ని మనం యాడ్ చేసి సింగిల్ డిజిట్ వచ్చే వరకు చేసినట్లయితే దాన్ని డెస్టినీ నెంబర్ అంటాము. ఈ డెస్టినీ నెంబర్ కూడా మనం ఈ లోషి గ్రిడ్ లో అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం లోషి గ్రిడ్ ద్వారా మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మహేష్ బాబు గారిది లోషి గ్రిడ్ మనం ఫిల్ చేద్దామండి. సో బర్త్ నెంబర్ 9 ఉంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ లో మనకి 9+9 ఇంకో ఇయర్ లో కూడా 9 ఉందన్నమాట. సో మనకి 3 9s అనేది రావడం జరిగింది. సో ఈ 3 9s ని మనం 9 ఉన్నటువంటి లోషి గ్రిడ్ లో ప్లేస్ లో మనం ఈ 3 9s ని వేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా నెక్స్ట్ మనం మంత్ నెంబర్ కి వెళ్ళినట్లయితే ఇక్కడ 8 అనేది ఉంది, 8 ప్లేస్ లో మనం 8 అనేది లోషి గ్రిడ్ ప్రకారం మనం వేస్తాము. అదే విధంగా మనకి ఇయర్ నెంబర్ చూసినట్లయితే 1975 ఆల్రెడీ 9 మనం వేస్తాము. సో ఇక 175 అనేది మిగిలాయి అనమాట. 1 ప్లేస్ లో 1 వేస్తాము, అలాగే 7 ప్లేస్ లో 7 వేస్తాము, అలాగే 5 ప్లేస్ లో 5 వేస్తాం అనమాట. సో ఈ 5 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్ అండి లోషి గ్రిడ్ లో, ఎందుకంటే దీన్నే మనం లోషి గ్రిడ్ లో బ్రహ్మస్థానం అని అంటాం అనమాట. సో ఇది ఎంత ఇంపార్టెంట్, ఒక ఇంటికి బ్రహ్మస్థానం ఎంత ఇంపార్టెంటో లోషి గ్రిడ్ లో హ్యూమన్ తాలూకా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు, ఒక మనిషి తాలూకా డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనకి లోషి గ్రిడ్ లో 5 నెంబర్ వచ్చిందంటే చాలా వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుందండి. సో అందుకనే దీన్ని బ్రహ్మస్థానం అనేది పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 5 నే మనం మనకి యాజ్ పర్ న్యూమరాలజీ చూసినప్పుడు 1 to 9 నెంబర్స్ లో కూడా మిడిల్ లో ఉంటుంది అనమాట. ఈ లోషి గ్రిడ్ లో కూడా మిడిల్ లోనే ఉంటుంది. సో 1 to 9 నెంబర్స్ లో కూడా మనం మిడిల్ లోనే ఉంటుంది. అందుకనే దీన్ని 5 నెంబర్ ని మనం బ్యాలెన్సింగ్ నెంబర్ అని న్యూమరాలజీలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ 5 అనేది బ్యాలెన్సింగ్ నెంబర్ ఉందో సో మిగతా గ్రహాలన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేసి మనకి ఎంతో కొంత మీడియం సక్సెస్ అయినా సరే మినిమం అందించడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకనే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎక్కువగా మేము ఈ 5 నెంబర్ లో పేరు పెడుతూ ఉంటాం అనమాట. సో ఈ 5 నెంబర్ లో ఎప్పుడైతే పేరు పెట్టామో వాళ్ళకి ఉన్నటువంటి కష్టాల నుంచి ఎంతో కొంత కిందకు వచ్చి వాళ్ళ అంటే కష్టాలు తొలగించుకొని ఎంతో కొంత సక్సెస్ ని పొందడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈ 5 నెంబర్ తాలూకు నెంబర్స్ అయినటువంటి 23, 32, 41, 50, 59 నెంబర్స్ లో ప్రతి నెంబర్ లోనూ మనం పేరు పెట్టకూడదండి. దానికి కొన్ని సిస్టమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ రూల్స్ ఫాలో అయ్యి మనం నేమ్ పెట్టినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా మనం కొంత సక్సెస్ రేట్ ఇవ్వచ్చు. అది వేరే సబ్జెక్టు, తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ మనకి మహేష్ బాబు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మనం ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్ గా చూసినట్లయితే మనకి వర్టికల్ అయినటువంటి 951 అనే ప్లాన్ మనకి ఫిల్ అవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ 951 అనే దాన్ని మనం విల్ ప్లాన్ అంటామని మనం ఇంత ముందే మనం తెలుసుకున్నాము. సో ఈ 951 ఎవరికైతే ఉందో వీళ్ళకి సంకల్ప బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఒకసారి సక్సెస్ మనకి ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే నిర్ణయానికి అనుగుణంగా మెంటల్ గా స్ట్రాంగ్ గా నిలబడి సక్సెస్ పొందే అవకాశం చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది అనమాట. సో ఇది మన మహేష్ బాబు గారిలో కూడా క్లియర్ గా మనం చూడొచ్చు అనమాట. ఇంకా మనకి హార్జెంటల్ గా చూసినప్పుడు 357 అనేటువంటి హార్జెంటల్ ప్లాన్ అనేది మనకి హార్జెంటల్ లైన్ అనేది మనకి ఇక్కడ మనం ఫిల్ అవ్వడం అనేది జరిగింది అనమాట మహేష్ బాబు గారి లోషి గ్రిడ్ లో. సో దీన్ని మనం ఎమోషనల్ ప్లాన్ అని మనం అంటాం అనమాట. ఈ ఎమోషనల్ ప్లాన్ ద్వారా మనం చూసినట్లయితే మహేష్ బాబు గారిని అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళకి ఎక్కువగా దయాగుణం కానీ కరుణ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎమోషనల్ గా ప్రతి చిన్నదానికి కూడా అంటే ఒక చిన్న పిల్లల్లాగా వెంటనే మనం రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు మహేష్ బాబు నటించినప్పుడు కూడా చూడండి, అతను ఏడ్చేటప్పుడు కూడా మనకి ఏడవాలనిపిస్తుంది, అంతలా ఇన్వాల్వ్ అవుతారన్నమాట ఆ సీన్ లో కానీ. అదేవిధంగా నవ్వేటప్పుడు కూడా మనకి అనిపిస్తుంది అనమాట, ఎమోషనల్ గా క్యారీ అవుతుంటారు అనమాట. అందుకని మహేష్ బాబు గారికి మనకి ఎక్కువగా నంది అవార్డులు రావడం అనేది కూడా మనం ఆ యాక్షన్ ద్వారా వచ్చినటువంటి అనుభూతిని మనం పొందాము కాబట్టి సో మనకి నంది అవార్డులు అనేది కూడా ఎక్కువగా మనకి రావడం అనేది జరిగింది అనమాట మహేష్ బాబు గారికి మనం అబ్జర్వ్ చేసినట్లయితే. అదేవిధంగా వీళ్ళకి జాలి గుణం ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా, ఎప్పుడైతే వీళ్ళకి దయాగుణం కైండ్నెస్ ఎక్కువగా ఉంటుందో సో వీళ్ళు ఆటోమేటిక్ గా మనకి నెంబర్ ఆఫ్ హార్ట్ సర్జరీస్ అనేది కూడా చేయడం జరిగింది అనమాట. వీళ్ళంతా వీళ్ళు ఎప్పుడూ చెప్పుకోరండి, కానీ అది ఆటోమేటిక్ గా మీడియా ద్వారా బయటకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది
మనం లో సీక్రెట్ ద్వారా మనకి మహేష్ బాబు డేట్ ఆఫ్ బర్త్ అప్లై చేసిన తర్వాత చూసినటువంటి విషయాలండి. సో లో సీక్రెట్ తర్వాత మనకి అంతైనా అయిపోయిందని అనుకుంటున్నారేమో, అవలేదండి. ఇక్కడ మనం మహేష్ బాబు గారి నేమ్ ని కూడా మనం తీసుకుందామండి. మహేష్ బాబు ఇప్పుడు మనకి లో సీక్రెట్ ద్వారా మనకి మిస్సింగ్ అయిన నెంబర్స్ మనం చూసినట్లయితే 4 నెంబర్ మిస్ అయింది, అలాగే 2 నెంబర్ మిస్ అయింది, అలాగే 6 నెంబర్ మిస్ అయింది అనమాట. ఈ 4 ని మనం డేరింగ్ అండ్ డాషింగ్ నెంబర్ అని అంటాము, మన 2 ని వీక్ నెంబర్ అని అంటాము. కానీ అది కూడా మనకు కంప్లీట్ గా ఉండాలి కాబట్టి సో అది కూడా మనకి లేదు. అది మనకి లక్ష్మీదేవి నెంబర్ కూడా మనం చెప్తాం అనమాట. దానికి మనకి లక్ష్మీ నెంబర్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే వీనస్ మనకి శుక్రుడు అనేటువంటి 6 నెంబర్ కూడా మనకి, అంటే 2 నెంబర్కి లక్ష్మీదేవి అధిపతి అనమాట. సో వీనస్ నెంబర్ అయినటువంటి 6 కూడా లేదనమాట. సో అలాంటప్పుడు మరి ఎలా సక్సెస్ పొందారని మీరు అనుకోవచ్చు. సో అక్కడే ఉందండి మతలబు. మనకి మహేష్ బాబు గారి పేరుని తీసుకున్నట్లయితే, ఈ మహేష్ బాబు గారి పేరుని తీసుకొని మనం ఎప్పుడైతే చాల్దీన్ మెథడ్ ప్రకారం చాల్దీన్ వాల్యూస్ మనం ఇక్కడ అప్లై చేయడం జరిగిందో, అరేంజ్ చేసాము. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మహేష్ బాబు గారి పేరు కింద చూసినట్లయితే ఎం అంటే మనకి 4 అనమాట. 4 ఫిల్, సో మనకి 4 ఫిల్ అయిపోయింది. అలాగే మన బాబులో మనం చూసినట్లయితే మహేష్ బాబులో ఇక్కడ బి అంటే 2 అనమాట. 2 2s అనేది రావడం జరిగింది అనమాట. సో 2 అనేది కూడా మనకి ఫిల్ అవడం జరిగింది. అలాగే లాస్ట్ లో యూ ఉంది, యూ అంటే 6 అనమాట. సో ఈ 6 కూడా రావడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మహేష్ బాబు గారి నేము డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే, సో ఈ మహేష్ బాబు గారి పేరు యొక్క నేమ్ యొక్క నెంబర్స్, అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ యొక్క నెంబర్స్ తీసుకుని టోటల్ గా మనం లో సీక్రెట్ లో అప్లై చేసినట్లయితే సంపూర్ణంగా మనకి ఒక లో సీక్రెట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అందుకనే మన మహేష్ బాబు సూపర్ స్టార్ గా వెలుగుతున్నారని కూడా మనం చెప్పవచ్చు అండి. సో ఇదండి ఈ రోజు న్యూమరాలజీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.